వృశ్చిక రాశి వారికి ఆగస్టు 29 శనివారం ఒక ముఖ్యమైన మలుపు తీసుకురాబోతోంది. ఇప్పటి వరకు ఎంత ప్రయత్నించినా ముందుకు కదలని ఒక విషయం ఇప్పుడు క్రమంగా మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. డబ్బు, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, వ్యక్తిగత సంబంధాలు ఇలా మీరు ఏ విషయంలో ఒత్తిడిని ఎదుర్కొంటున్నారో ఆ విషయంలోనే మీకు ఒక పాజిటివ్ సిగ్నల్ కనిపించే అవకాశం కూడా ఉంది. శ్రావణ మాసంలోని శ్రీ లక్ష్మీదేవి, శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఒక మంచి వార్త వినాలనే నిర్ణయం మీకు వస్తుంది. అందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారికి ఆగస్టు 29వ తేదీ శ్రావణ మాస శనివారం దినఫలాలను ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మీ జీవితంలోని మనీ, కెరియర్, జాబ్, బిజినెస్, ఇన్వెస్ట్మెంట్, హెల్త్, లవ్, ఫ్యామిలీ, ఎడ్యుకేషన్ వంటి ముఖ్యమైన అంశాలలో ఏ విధమైనటువంటి పరిణామాలు అనేవి చోటు చేసుకోబోతున్నాయి, ఎక్కడ మీకు అడ్వాంటేజ్ ఉంటుంది, ఎక్కడ మాత్రం మీరు ఆచితూచి వ్యవహరించాలి అనే విషయాలను మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందామండి. శ్రావణ మాసం కావడంతో లక్ష్మీదేవి మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం పొందేందుకు కూడా ఈ రోజున భక్తితో మీరు ఉపయోగించుకోవచ్చు. ముందుగా ఈ రోజున పంచాంగాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఆగస్టు 29 శనివారం నాటి పంచాంగ వివరాలను మనం చూసుకుంటే ఈ రోజున స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, శ్రావణ మాసం, తారీఖు 29 ఆగస్టు 2026 శనివారం అవుతోంది. పాడ్యమి ఉదయం 9:57 వరకు ఉండి తర్వాత విధియా తిథి అనేది ప్రారంభం అవుతుంది. పూర్వభాద్ర నక్షత్రం తెల్లవారుజామున 3:13 వరకు ఉంది. ఆ తర్వాత ఉత్తరాభాద్ర నక్షత్రం వస్తుంది. అమృత గడియలు రాత్రి 7:32 నుంచి 9:10 వరకు, వర్జం ఉదయం 9:45 నుంచి 11:23 వరకు, దుర్ముహూర్తం ఉదయం 7:44 నుంచి 8:34 వరకు. చంద్రుడు కుంభరాశిలో సంచారం. ఇక ఆలస్యం చేయకుండా వృశ్చిక రాశి వారికి ఏం జరగబోతుందో వివరంగా చూద్దాం. వీరికి ఆర్థిక పరమైనటువంటి ఫైనాన్స్ రిలేటెడ్ ఫలితాలు చూసుకుంటే చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి డబ్బు పైన కదలిక, పాత పేమెంట్లు, రావాల్సిన బకాయిలు లేదా ఫైనాన్షియల్ సెటిల్మెంట్స్ విషయంలో ఒక మంచి వార్త వచ్చే అవకాశం ఉంది. మీరు మర్చిపోయినట్లు అనిపించిన విషయం మళ్ళీ మీ ముందుకు వచ్చే సూచనలు ఉన్నాయి. ఇన్కమ్ పెంచే ఆలోచన ఫలిస్తుందని చెప్పచ్చు. ఒకే ఇన్కమ్ సోర్స్ పైన మీరు ఆధారపడకుండా ఎడిషనల్ ఇన్కమ్ కోసం ప్రయత్నిస్తున్న వారికి కొత్త ఐడియా లేదా యూస్ఫుల్ కాంటాక్ట్స్ దొరుకుతాయి. పెద్ద ఖర్చు ముందు 2 సార్లు మీరు బాగా ఆలోచించుకోండి. ఈరోజు ఖరీదైన వస్తువు లేదా పెద్ద ఫైనాన్షియల్ కమిట్మెంట్ ఎవరైనా చేయాలనుకుంటే వెంటనే నిర్ణయం తీసుకోకండి. ఇది అవసరమా, ఎఫర్ట్ చేయగలరా లేదా అనేది పరిశీలించుకోండి. ఇన్వెస్ట్మెంట్లో లాభం కంటే భద్రత ముఖ్యం. ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ఎవరైతే చేస్తున్నారో హై రిటర్న్ ప్రామిసెస్కు ఆకర్షితులు కాకుండా రిస్క్ మరియు లిక్విడిటీ గురించి ఈ రాశి వారు తెలుసుకోవాలి. అలాగే డెబిట్ ప్రెషర్ తగ్గించే అవకాశం కూడా కనిపిస్తోంది. లోన్ లేదా అప్పుల వల్ల ఒత్తిడి ఉన్న వారికి రీపేమెంట్ను సర్దుబాటు చేసుకునే మార్గం కనిపిస్తుందని చెప్పొచ్చు. ఒకేసారి అన్నీ పరిష్కరించాలనే ఆలోచన కంటే స్టెప్ బై స్టెప్ అప్రోచ్ అనేది రాశి వారికి మంచిది. మరి జాబ్ అండ్ బిజినెస్ రిలేటెడ్గా మనం చూసుకుంటే ఉద్యోగ మరియు వ్యాపార పరంగా ఆగిపోయినటువంటి పని మళ్ళీ ముందుకు కదులుతుందని చెప్పచ్చు. ఉద్యోగంలో కొన్ని రోజులుగా పెండింగ్లో ఉన్న పని లేదా అప్రూవల్ ఇప్పుడు ముందుకు కదిలే అవకాశం ఉంది. మీ ఫాలో అప్స్ విషయంలో ఇది కీలకంగా మారే సూచనలు ఉన్నాయి. కెరీర్లో ఒక కొత్త డైరెక్షన్ అనేది ఉంటుంది. ఉద్యోగం మార్చాలా, ప్రతి సంస్థలోనే మీరు ఎదగాల అనే ఆలోచనలు చేస్తున్న వారికి ఇన్ఫర్మేషన్ లేదా కాన్వర్జేషన్ ద్వారా క్లారిటీ రావచ్చు. అలాగే ఇంటర్వ్యూలో మీ ఎక్స్పీరియన్స్ అనేది ఉపయోగపడుతుందని చెప్పచ్చు. జాబ్ సీకర్స్కి టెక్నికల్ క్వాలిఫికేషన్ కంటే కూడా మీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ లేదా ప్రాక్టికల్ స్కిల్స్ బాగా ఉపయోగపడే అవకాశం ఉంది. మీ అచీవ్మెంట్స్ను స్పష్టంగా చెప్పే ప్రయత్నం అనేది చేయండి. అలాగే బిజినెస్లో అన్ఎక్స్పెక్టెడ్ ఆర్డర్స్ మీకు వచ్చే సూచనలు ఉన్నాయి. వ్యాపారస్తులకు పాత కస్టమర్ల నుంచి మళ్ళీ ఆర్డర్స్ రావడం లేదా ఒక చిన్న ఎంక్వైరీ పెద్ద బిజినెస్గా మారే సూచనలు ఉన్నాయి. పార్ట్నర్ లేదా కొలీగ్స్తో ట్రాన్స్పరెన్సీ ముఖ్యం. వ్యాపారం లేదా ఆఫీస్లో కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ను అవసరం లేని వ్యక్తులతో షేర్ అనేది చేయకుండా జాగ్రత్త పడండి. ముఖ్యమైన విషయాలను డాక్యుమెంట్గా ఉంచడం అనేది ఈ రాశి వారికి మంచిదండి. మరి ఆరోగ్యపరమైనటువంటి అంశాలు కనుక మనం చూసుకుంటే ఈ రాశి వారికి ఓవర్ వర్క్ని తగ్గించుకోండి. పని పూర్తి చేయాలనే ఉత్సాహంతో విశ్రాంతి లేకుండా మీరు పూర్తిగా చేయకండి. ముఖ్యంగా వరుసగా ఎక్కువసేపు పనిచేస్తే బ్రేక్స్ తీసుకునే అలవాటు చేసుకోండి. శరీరం ఇచ్చే సంకేతాలను పట్టించుకోండి. ఇక తలనొప్పి, అలసట లేదా అసౌకర్యం వంటి లక్షణాలను ఈ రాశి వారు నిర్లక్ష్యం చేయకుండా అవసరమైతే మెడికల్ అడ్వైజ్ను తీసుకోండి. ఫుడ్ టైమింగ్ అనేది కూడా చాలా ముఖ్యంగా ఉంటుంది. చాలా ఆలస్యంగా భోజనం చేయటం లేదా
మీల్స్ స్కిప్ చేయడం అనేది తగ్గించుకోండి. రెగ్యులర్ మీల్ ప్యాటర్న్ పాటించటం అనేది చాలా మంచిది. మెంటల్ ప్రెషర్‌ను కూడా తగ్గించుకోండి. ఒక సమస్యకు వెంటనే ఆన్సర్ రాకపోయినా మీరు పదే పదే ఆలోచించటం వలన స్ట్రెస్ పెరుగుతుంది. మీ కంట్రోల్‌లో ఉన్న పనులపైన మాత్రమే దృష్టి పెట్టుకోండి. రొటీన్‌ను స్థిరంగా ఉంచుకోండి. స్లీప్, ఫుడ్, యాక్టివిటీ విషయంలో ఒక కన్సిస్టెంట్ రొటీన్ పెంచుకోవటం ఈరోజు మీకు బాగా ఉపయోగపడుతుందని చెప్పి సూచన. మరి లవ్ మ్యాటర్స్ ప్రేమలో ఈ రాశి వారికి చూసుకుంటే దూరం తగ్గే అవకాశం కనిపిస్తుంది. కపుల్స్ మధ్యన కొంతకాలంగా ఎమోషనల్ డిస్టెన్స్ ఏదైనా ఉంటే ఒక సిన్సియర్ కాన్వర్జేషన్ ద్వారా మళ్ళీ దగ్గరవ్వడానికి అవకాశం కనిపిస్తోంది. అలాగే పాత పరిచయాలు మళ్ళీ మీకు రావచ్చు. సింగిల్స్‌గా ఉన్న వారికి గతంలో పరిచయమై ఉన్నటువంటి వ్యక్తి నుంచి మెసేజ్ లేదా కమ్యూనికేషన్ అనేది వస్తుందని చెప్పొచ్చు. గతాన్ని గుర్తు చేసుకోవటం కంటే ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకోవటం అనేది ఈ రాశి వారికి చాలా ముఖ్యం. మరి ఫ్యామిలీ మ్యాటర్స్ కనుక మనం చూసుకుంటే, ఇంట్లో మీ మాటకు ప్రాధాన్యత వస్తుంది. కుటుంబానికి సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయంలో మీ సలహా తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఆ సమయంలో తొందరగా కాకుండా ప్రాక్టికల్ సొల్యూషన్ చెప్పండి. అలాగే శుభకార్యానికి సంబంధించిన చర్చలు కూడా జరుగుతాయి. కుటుంబంలో ఒక శుభకార్యం, ప్రయాణం లేదా భవిష్యత్ ప్రణాళికల గురించి చర్చలు మొదలయ్యేటటువంటి అవకాశం అనేది కనిపిస్తున్నాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి ఈ రాశి విద్యార్థులకు కనుక చూసుకుంటే వీక్ సబ్జెక్ట్స్ పైన బ్రేక్ త్రూ అనేది చూసుకోవాలి. చాలా రోజులుగా కష్టంగా అనిపిస్తున్న సబ్జెక్ట్‌లో ఒక కాన్సెప్ట్ మీకు అర్థం కావచ్చు. డౌట్స్‌ను అలాగే వదిలేయకుండా వెంటనే క్లారిఫై చేసుకోవటం అనేది చెప్పదగ్గ సూచన. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్స్ చూసుకుంటే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు కొత్త మెటీరియల్స్ వెతకటం కంటే ఇప్పటికే చదివిన టాపిక్స్‌కు రివిజన్ ఇవ్వటం వలన ఎక్కువ ప్రయోజనం అనేది పొందే అవకాశం కనిపిస్తుంది. మరి ఈ రాశి మహిళలకు కనుక మనం చూసుకుంటే మీ నిర్ణయాలకి విలువ అనేది పెరుగుతుందని చెప్పొచ్చు. కుటుంబం లేదా వర్క్ ప్లేస్‌లో ఒక ముఖ్యమైన విషయం పైన మీరు తీసుకునే నిర్ణయాన్ని ఇతరులు కూడా సపోర్ట్ చేసేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఫైనాన్షియల్ ప్లానింగ్ పైన దృష్టి పెడతారు. సేవింగ్స్, ఇన్సూరెన్స్ లేదా ఫ్యూచర్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ గురించి ఒక కాంక్రీట్ ప్లాన్ రూపొందించడానికి మంచి సమయం. చిన్న మొత్తమైనా కూడా రెగ్యులర్ సేవింగ్స్ పైన దృష్టి అనేది పెట్టండి. మరి రాశివారు చేసుకోవాల్సిన రెమెడీస్ పరిహారాలు చూసుకుంటే వెంకటేశ్వర స్వామి నామస్మరణ చేసుకోవాలి. శనివారం ఉదయం లేదా సాయంత్రం ఓం నమో వెంకటేశాయ అని భక్తితో జపించుకోవటం చాలా మంచిది. లక్ష్మీదేవికి దీపారాధన చేసుకోండి. సాయంత్రం ఇంట్లో దీపం వెలిగించి శ్రీ లక్ష్మీదేవిని ప్రార్థనలు చేసుకోండి. మీ కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకోండి. అవసరంలో ఉన్న వారికి సహాయం చేయటం మంచిదండి. శనివారం మీ శక్తికి తగ్గట్టుగా ఆర్భాటాలు లేకుండా పేదవారికి ఆహారం లేదా అవసరమైన వస్తువును అందించండి. సేవాభావంతో చేసే పని సహాయం మీకు ముఖ్యమైనదిగా ఉంటుంది. మరి వృశ్చిక రాశి వారికి ఈ యొక్క ఆగస్టు 29 శనివారం ఆగిపోయిన విషయం కదలటం, అలాగే ఎదురు చూస్తున్న సమాచారం రావటం, కొత్త అవకాశానికి తలుపులు తెరుచుకోవటం వంటి పరిణామాలకు అవకాశం ఉన్న రోజని చెప్పుకోవచ్చు. ఆర్థికంగా ఒక ఊరట కనిపిస్తుంది. కెరియర్‌లో ఒక కొత్త డైరెక్షన్, బిజినెస్‌లో ఒక అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఆపర్చునిటీ, కుటుంబంలో ఒక మంచి పరిణామం ఇవన్నీ మీ కాన్ఫిడెన్స్‌ను పెంచుతాయండి. కానీ ఈరోజు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒక్కటే, అవకాశం కనిపించినప్పుడు భయపడకండి, కానీ నిర్ణయం తీసుకునే ముందు పూర్తి సమాచారాలు తెలుసుకోండి. శ్రీ లక్ష్మీదేవి మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో వృశ్చిక రాశి వారికి ధనాభివృద్ధి, కెరియర్ సక్సెస్, అలాగే బిజినెస్ గ్రోత్, కుటుంబ సంతోషం మరియు ఆరోగ్యం కోరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ దినఫలాలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. వృశ్చిక రాశి వారందరికీ షేర్ చేయండి. ఇలాంటి డైలీ హారోస్కోప్, తెలుగు ఆస్ట్రాలజీ, ఫైనాన్స్, ఇన్వెస్ట్మెంట్, కెరియర్, బిజినెస్ అండ్ వెల్త్ ప్రొడక్షన్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ. శుభం భూయాత్.